స్టార్ట్ చేద్దామండి. క్యాక్టస్ సక్యులెంట్స్ సక్యులెంట్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో తెప్పించామండి. ఈ మొక్కలు మాత్రం హైదరాబాద్ నుంచి మా మేనగోళ్ళు తీసుకొచ్చిందండి. అక్కడ కూడా హైదరాబాద్ ఎడీనియమ్స్ అని ఉందండి, వాళ్ళ దాని నర్సరీలోంచి తీసుకొచ్చిందండి. చాలా బాగా నచ్చింది అది, అసలు చాలా బాగుందండి నిజంగానే. పైన కూడా ఇవి కూడా పెరిగి చక్కగా బుషీగా అదంతా జాలువారినట్టు చాలా బాగుందండి అసలు. ఈ బుద్ధుడు స్టాచ్యూ కానీ పింగాణి ఎలిఫెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ బుద్ధుడు స్టాట్యూనేమో ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి, ఇక్కడ కూచిపూడిలో తీసుకున్నా. కూచిపూడి ఇది ఆ రాధాకృష్ణులు కూడా ఇక్కడే తీసుకున్నా. ఈ పాట్ మీరు తయారు చేశారండి? లేదండి, మా ఫ్రెండ్ వాళ్ళ మనవడు గిఫ్ట్ గా ఇచ్చాడండి నాకు, విజయవాడలో గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆర్కిడ్స్ కూడా చూడండి ఎంత బలంగా అందంగా పెరిగినాయో. ఇది మన షోలో అక్కడేనండి తీసుకుంది, చాలా బాగా హార్టికల్చర్ షోలో పెర్మితే వాళ్ళు ఎడీనియమ్స్ పెట్టారు చూడండి. శిరీష తన దగ్గర ఇవి ఏంటండి వీటి పేరు? క్యాక్టస్ అండి. ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుందండి క్యాక్టస్ కి? ఇందులో అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అంత పెద్ద కర్రను కట్టకుండా ట్యూబ్ లైట్ వాడారు. పాడైపోయిన ట్యూబ్ లైట్ ని ఇలా కూడా ఉపయోగించవచ్చు అని చెప్పేసి అర్థమైందండి. అవునండి, కొత్త కొత్త గార్డెన్స్ చూస్తున్నప్పుడల్లా కొత్త కొత్త టెక్నిక్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి. ఇది 6 years అండి, ఇది ఉండటం కూడా 6 inches ఉంటుంది. చాలా చిన్న పాటలో పెట్టారండి. ఇది సరిపోతుందండి? ఇది సరిపోతుందండి. మనం పైన తాడేసి కట్టాము గాలికి, అందుట్లో ఇది కూడా తేలిగ్గా ఉంటుంది కదా. క్యాక్టస్ ఏమో బరువుగా ఉంటుంది. ఈ కుండీలో పడిపోకుండా రాళ్ళు పెట్టారు, కుండీ పడుకోకుండా, ఇది ఓపుకోకుండా ఇది వేసి కట్టి పైన మళ్ళీ సపోర్ట్ ఇచ్చాము. చాలా బాగుందండి. చక్కగా పక్క నుంచి ఆకులు కూడా వస్తున్నాయండి వాటికి. వస్తాయండి. దీంట్లో అచ్చంగా గ్రీన్ కలర్ కూడా ఉంటుందండి. ఇదేమో ఈ కలర్ ఉంది, అచ్చంగా గ్రీన్ ఉంటుందండి. ఇదేంటండి? ఇది వినాయకుడు ప్లాస్టిక్ టిన్ లా ఉంది. 5 లీటర్ ఆయిల్ క్యాన్ అండి ఇది. 5 లీటర్ ఆయిల్ క్యాన్. ఇప్పుడు అందరూ మన పాత సామాన్లు అవన్నీ బయట అందరికి అమ్ముతూ ఉంటారు, నేను వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. ఇది పెయింటింగ్ అది ఎట్లా? వాళ్ళ దగ్గర కొనుక్కుని 15 రూపాయలు కొనుక్కున్నానండి. కొనుక్కుని ఇవన్నీ చాకు వేడి చేసి కట్ చేసుకున్నానండి. మీరే చేశారా? నేనే చేశాను. చాలా బాగుందండి. నేనే చేసుకున్నానండి. ఇవన్నీను, ఇవి కూడా దంతాలు, ఇవి కూడాను చేసుకుని, నాకు పెయింట్ అంటే ఇష్టం. దంతాలు కూడా పెట్టారే వీటికి? చెవులు పెయింట్ వేసుకున్నానండి నేను వీటిని. అసలు వినాయకుడిని కూర్చోబెట్టినట్టే ఉందండి అసలు. చాలా అందంగా ఉందండి. అవునండి. పాడేసే చెత్తను కూడా ఇలాగ